తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని వేరే పార్టీలోకి వెళ్లటం లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయినా సరే తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. ఎక్కడికెక్కినా ఇంటెలిజెన్స్ వాళ్ళు వెనకే వస్తున్నారని కామెంట్ చేశారు ఆయన. గుంటూరు వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి తాము వైఎస్ఆర్ అభిమానులమన్నారు. జగన్ పార్టీలో తాను చేరతానడంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. వైఎస్ఆర్ మరణం తమనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలిసివేసిందన్నారు ఆయన. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్ మరణం అనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజన జరిగిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది, ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేయబోతుండని చెప్పి ఒక క్యూరియాసిటీతోటి ఎదురు చూస్తూ చాలామంది. కానీ నేను ఏమి చేయను, నేను కామ్గానే ఉంటా, ఎక్కడికి పోను, ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాలల్లో. రాజీనామా చేస్తా అని, పార్టీ మారుతా అని, పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఈరోజే వచ్చేటప్పుడే ఖండించినాం. ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకు పోతుందంటే ఇదేదో కథ ఉన్నది, ఏదో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది. దాన్ని ఖండించిన జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆయన శిష్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భువనగిరి నియోజకవర్గం నుంచి 4 పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను 1,40,000 మెజారిటీతో గెలిచినంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు. నాకు తెలిసి నాకు తెలిసిన వరకు ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడే కుటుంబం లేదు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అంతా కలత చెందిన అందరం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాయకత్వ లోపం కనబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయకపోవడమే గాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఇంకా తీవ్ర రూపం దాల్చి మాలాంటి రాజకీయ నాయకులు తెలంగాణని జై తెలంగాణని తప్పలేదు. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో నాకు గుర్తు వినిపించాల్సి వచ్చింది.